సోదరులందరికీ శనార్థులలో రాష్ట్రంలో రైతు భరోసా నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రైతు భరోసా విడుదల చేశారని చాలామంది రైతన్నలు నిన్న డబ్బులనే విడుదల చేశారా అనే విషయం పక్కనే పెట్టి ఒకసారి ఈ వార్తనైతే మంచిగా నూర్రి. రాష్ట్రంలో ఇవాళ లేదా రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల. మళ్ళీ ఏమి ఎన్నికలు అనుకుంటున్నారు? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారాలు అయితే వచ్చినాయి. రాష్ట్రంలో ఇవాళ లేదా రేపు ఎన్నికలు 15 రోజులలో ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అయితే వచ్చింది. ఈ 15 రోజులలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో మరి రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఎక్కడున్నది? గణతంత్ర దినోత్సవంగా విడుదల చేసిర్రు. ఇది మన ప్రభుత్వం కన్ఫర్మేషన్ చేయలేదు, ఇది మన రైతన్నలే క్రియేట్ చేసుకొని రైతు భరోసా డబ్బులు అనేవి జనవరి 26 నుంచి వెళ్ళి రైతు భరోసా డబ్బులు పడుతున్నాయని చాలామంది రైతన్నలు అయితే అనుకోవడమే జరుగుతుంది. వారికి తెలియని విషయం ఏదైతే ఉందో, ఈ మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయి. ఇవాళ లేదా రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదలన్నమాట. మీ అందరికి అర్థమవుతుందా? రైతులు యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లు సమాచారం. 15 రోజులలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రైతు భరోసా డబ్బులకు సంబంధించి శాటిలైట్ సర్వేలు పూర్తి చేసినట్లు సమాచారం. రైతు పంట చేసే భూమికే, సాగు చేసే భూమికే అందిస్తామనేది చెప్పారు అన్నమాట. వీళ్ళు అంతా బాగానే ఉన్నది. సంక్రాంతి వేళ రైతు భరోసా నిధులు విడుదల చేయాల్సిన పథకానికి సంబంధించి ఇప్పటి వరకు మొన్న జరిగిన కేబినెట్ భేటీలో కూడా మరి వ్యవసాయ శాఖల మంత్రి గారు స్పందించలేదు, ఏ ఒక మంత్రి గారు స్పందించలేదన్నమాట. సో డబ్బులకు సంబంధించి ఏమంటున్నారంటే, ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత వీరు రైతు భరోసా విడుదల చేస్తారు. ఇక చెప్పాలంటే, ఒక ముచ్చట చెప్పాలంటే, మున్సిపల్ ఎలక్షన్స్ ఆఫ్టర్ అన్నమాట. ఇక ఎన్నికల కంటే ముందే రైతు భరోసా పడుతున్నాయి అనేది అబద్ధం ముచ్చట. ఎందుకు అబద్ధం ముచ్చట అంటుందంటే, ఎన్నికల షెడ్యూల్ కూడా ఇవాళ లేదా రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందన్నమాట. సో మరి రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఎప్పుడు వీళ్ళు లీక్ చేసిర్రు తెలుసా? అఫీషియల్గా సంక్రాంతికి 14-15 ఈ మధ్యలోనే రైతు భరోసా వేస్తామనైతే వాళ్ళు చెప్పిన తేదీ, వాళ్ళ అఫీషియల్గా తేదీలు అవ్వన్నమాట. అవి అయిపోయినాయి, అది అయిపోయిన ముచ్చట అన్నమాట. మళ్ళీ రైతన్నలు కొత్తగా క్రియేట్ చేసుకున్నారు. అది ఏంటి అని అంటే, ఈ గణతంత్ర దినోత్సవం కానుకగా రైతు భరోసా నిన్న నుంచి విడుదల చేశారని ఇది మన ప్రభుత్వం అఫీషియల్ లీక్ చేయలేదన్నమాట. మన రైతన్నలే క్రియేట్ చేసుకొని వారే ఇది స్ప్రెడ్ చేయడం అయితే జరిగింది. సో గణతంత్ర దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఏ ఒక్కరు కూడా, మన మంత్రి గారు స్పందించలేదు, వ్యవసాయ శాఖల మంత్రి గారు స్పందించలేదు, వారు స్పందించలేదు, ఎవరు కూడా స్పందించలేదు అన్నమాట. సో డబ్బులకు సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లారిటీ లేదు. రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సో రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం మరి కాస్త ఆలస్యం కానున్నట్లు తెలుస్తుందన్నమాట. సో ఫిబ్రవరి చివరిలోగా రైతు భరోసా అమలవుతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో వార్తలు మాత్రమే వినిపిస్తున్నాయి. అప్పుడు సంక్రాంతికి విడుదల చేస్తామని అప్పుడు వార్తలు అయితే వినిపించినాయి. అది అటు ఇటు మొత్తం పోను. ఆ రోజు పండుగ వచ్చే ఆ రోజు నాటికి డబ్బులకు సంబంధించి ఏ ఒక్కరు కూడా స్పందించలేదన్నమాట. మొత్తం చూసుకున్నట్టయితే ఉత్త చేతులే ఇప్పుడు అయిపోయినాయి. రైతులందరి దగ్గర అయితే పంట పెట్టుబడి సాయం కోసం అయితే ప్రతి ఒక్క రైతు సోదరు కూడా ఎదురు చూస్తున్నారన్నమాట. ఇది మన ఎకరం నుంచి వెళ్ళి 2 ఎకరాల వరకు ప్రభుత్వం నిన్న విడుదల చేసిందని చాలా వరకు అయితే నమ్ముతున్నారన్నమాట. సో డబ్బులకు సంబంధించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదండి. వచ్చినట్లయితే నేను మీకు ముందుగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.